నందమూరి కళ్యాణ్ రామ్ కెమెరామెన్ గుహన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 118 సస్పెన్స్ థ్రిల్లర్ జానర్గా వచ్చిన ఈ సినిమాలో శాలిని పాండే, నివేద థామస్ హీరోయిన్స్గా నటించారు. మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ: ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్న గౌతమ్ హోమ్ మినిస్టర్ బ్రదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఆధారాలు సేకరిస్తారు. అయితే ఇది ఎలాగో గౌతమ్కు కలలో ఎవరో అమ్మాయి ఆపదలో ఉన్నట్టు తన సహాయం కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కళ, అందులో ఏమాత్రం నిజం లేదని స్నేహితులు చెప్తున్నా ఆమె కోసం వెతుకుతాడు. అయితే సేమ్ అలానే మరో అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు రాగా ఆమె ద్వారా కళలో వచ్చే అమ్మాయి ఆద్యాని కనిపెడతాడు. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ లో గౌతమ్ లవర్ మేఘ అతనికి సపోర్ట్ గా నిలుస్తుంది. ఇంతకీ ఎవరు ఈ ఆద్య, ఎందుకు గౌతమ్ కళలోకి వచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటుల ప్రతిభ: కళ్యాణ్ రామ్ సినిమాలో గౌతమ్ పాత్రకు 100కి 100 పాళ్ళు న్యాయం చేశాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్నట్టు చేశాడు. ఇక సినిమాలో నివేద థామస్ నటన అద్భుతంగా ఉంది. తనకిచ్చిన పాత్రకి పర్ఫెక్ట్ న్యాయం చేసింది. శాలిని పాండే కూడా ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ సీను కూడా ఆకట్టుకున్నాడు. నాజర్, రాజీవ్ కనకాల, జబర్దస్త్, మహేష్ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించాయి. సాంకేతిక వర్గం పనితీరు: శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. ఇలాంటి సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి. ఆ విషయంలో శేఖర్ అదరగొట్టాడు. ఇక సినిమాటోగ్రఫీ కేవి గుహన్ తనకు ఎలా కావాలో అలా తీసుకున్నాడు. దర్శకుడు, కెమెరామెన్ ఒక్కడే అయితే ఆ ఫ్రేమింగ్ వేరేలా ఉంటుంది. ఇక కథా కథనాల్లో గుహన్ తన ప్రతిభ చాటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అతనిని వెంటాడుతున్న ఓ కళ, అందులో అమ్మాయిని కనిపెట్టే క్రమంలో హీరో గౌతమ్ ఏం చేశాడు అన్నదే సినిమా కథ. సినిమా టైటిల్ ఎందుకు 118 అని పెట్టారో మొదలైన మరు నిమిషమే క్లారిటీ ఇస్తారు. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తాయి. అయితే అక్కడక్కడ కాస్త కన్ఫ్యూజన్ అయినట్టు కనిపిస్తుంది. గుహన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకాస్త కొత్తగా రాసుకునుంటే బాగుండేది. ఇక ఈ సినిమా రెగ్యులర్ సినీ లవర్స్ కు నచ్చే జానర్ కాదు. స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అనిపిస్తున్న ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేసే విషయంలో ట్రాక్ తప్పింది. నందమూరి ఫ్యాన్స్ కి బాగా నచ్చే సినిమా అవుతుంది. కళ్యాణ్ రామ్ వరకు బాగా చేశాడు. ఈ కథని ఒప్పుకోవడం పెద్ద సాహసమే. డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చిన 118 తెలుగు ప్రేక్షకులు ఎలాంటి అనుభూతి ఇస్తుందో చూడాలి. ప్లస్ పాయింట్స్: కళ్యాణ్ రామ్, నివేద థామస్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. మైనస్ పాయింట్స్: రొటీన్ ఫ్లాష్ బ్యాక్, స్క్రీన్ ప్లే, కన్ఫ్యూజన్. బాటమ్ లైన్: కళ్యాణ్ రామ్ 118 మెప్పించేశారు. రేటింగ్ 3.0 for 5. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.